స్తోత్రం యేసయ్యా. ప్రియమైన దేవుని బిడ్డారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? కాసేపైనా మీరు వాక్యాన్ని చదువుకున్నారా? ప్రభు మిమ్మల్ని బలపరిచారా? ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఆయన సన్నిధికి నువ్వు ఎప్పుడైతే వస్తావో, మరి ఎప్పుడైతే ఆయన వాక్యాన్ని మీరు వింటావో, ఆయన వాక్యాన్ని చదువుకుంటావో, మరి మనకి ఎన్నో శ్రమలు ఈ లోకంలో. ఎందుకంటే మానవుడు కేవలం శ్రమానుభవానికి మరి పుట్టుచున్నాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది కనుక, మరి ప్రతి ఒక్కరూను మరి మన దేవుడు మనల్ని శ్రమానుభవానికి నడిపిస్తున్నాడు. ఎప్పుడైతే మనము ఆయన చెంతకి చేరి మన బాధలు, మన శ్రమలు, మన ఇబ్బందులు ఆయనకు తెలియచేయగలుగుతాము, మరి ఆయన మనతో మాట్లాడి మనల్ని బలపరిచి తగిన ఆలోచన చెప్పి మనల్ని నడిపిస్తానని వాగ్దానం చేస్తున్నాడు కనుక, ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిని నిర్లక్ష్యము చేయకండి అని మిమ్మల్ని ప్రాధేయపడుతూ మరి మిమ్మల్ని అడుగుతున్నాను. అలాగే ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమం వాగ్దానాన్ని చదువుతున్నాను. లూకా సువార్త 21వ అధ్యాయము 33వ వచనం. ఆకాశమును భూమియు గతించు గాని నా మాటలెంత మాత్రము గతింపవు. దేవునికి స్తోత్రం. ఇక్కడ చక్కటి వాగ్దానం ద్వారా మరి ప్రభు మనల్ని బలపరుస్తున్నాడు. ఆకాశము భూమి గతించిపోతాడ. ఏమంటాడంటే, ఆకాశమును భూమియు గతించును కానీ నా మాటలు గతించు. దేవునికి స్తోత్రం. ఎంత మాత్రం గతించబడ ఆయన వాగ్దానం చేస్తున్నాడు మనకి. ఏమనంటే, నీవు నా యందు విశ్వాసం ఉంచు, నిన్ను రక్షణలోకి నడిపిస్తా. మరి ఆయన రెక్కల మహోన్నతిని చాటును నీకు నీకు అపాయం రాదంటున్నాడు. అలాగే మరి నువ్వు నమ్మకం కలిగి ఉండు, నీకు నేను జీవకరీటాన్ని ఇస్తానంటున్నాడు. అలాగే మరి నా యందు విశ్వాసం ఉంచి నిన్ను మరి పరలోక రాజ్యంలో ప్రత్యేకమైన స్థానంలో ఉంచుతానని వాగ్దానం చేస్తున్నాడు కనుక, నిన్ను విడువను ఎడబానని వాగ్దానం ఈ వాగ్దానాలన్నీ కూడా ఒకవేళ ఆయన చేసిన ఈ సృష్టి భూమి ఆకాశము గతించిపోతేమో కానీ ఆయన నోట నుండి వచ్చిన మాటలు, ఆయన వాగ్దానం ఎంత మాత్రము మరి తప్పిపోవు అని మరి దేవుని వాక్యం సెలవిస్తున్నాడు కనుక, ఆయన మరి నిన్ను ఎంత కష్టమైనను మరి కాపాడుకుంటాడు. నిన్ను మరి ఘనపరుస్తాడు, నిన్ను బలపరుస్తాడు, నిన్ను స్వస్థపరుస్తాడు. నీ వ్యాపారంలో నష్టముంటే పూడుస్తాడు. అలాగే నీ కుటుంబంలో సమస్యలుంటే తొలగిస్తాడు. నీ శారీరక ఆరోగ్యం ఒకవేళ కుదురు లేకపోతే అది ప్రాణాపాయ స్థితి అయినాను సరే, దేవుడు నమ్మదగినవాడు, నువ్వు భయపడకు, అపాయం నీ వద్దకు రాదని వాగ్దానం నా ప్రభు చేస్తున్నాడు కనుక, నువ్వు ఎవరైనాను సరే ఆయన మాట, ఆయన యందు విశ్వాసం ఉంచు చాలు. దేవుడు నీకు స్వస్థత అనుగ్రహించబో, నిన్ను దర్శించబోతున్నాడు, నీతో మాట్లాడబోతున్నాడు అని తెలియచేస్తూ మరి దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మీరు ఇస్తున్న వాగ్దానం, అవును తండ్రి, ఆకాశమును భూమియు గతించును కానీ నా మాటలు ఎంత మాత్రము గతించమంటున్నావు. అవును ప్రభువా, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు, గొప్ప దేవుడు. మేము నమ్ముతున్నాం, నీ యందు విశ్వాసం ఉంచుతున్నాం. ప్రభా, ఎంత కష్టమైన అండ ప్రభు నువ్వు ఉన్నావని మేము ముందుకు నీ యందు విశ్వాసం ఉంచి సాగిపోవచ్చుండగా, యూట్యూబ్ ద్వారా కావచ్చు, షేర్ చాట్ ద్వారా కావచ్చు, ఫేస్బుక్ ద్వారా కావచ్చు, ఎంతమంది ప్రజలు నేను ఈ రోడ్డు మార్గం వెళ్తూ చదువుతున్నారు. వారందరి జీవితాల్లో నా తండ్రి ఈ వాగ్దానములు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. అలాగే ప్రభా, బిడ్డలందరినీ బలపరచని, బిడ్డల పట్ల నువ్వు చేస్తున్న ప్రతి వాగ్దానం మీరు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. అలాగే ప్రభు, ఎవరైనా రోగులుంటే వారిని స్వస్థపరచండి ప్రభు. వారికి కలిగిన వ్యాధిని బట్టి, వారికి కలిగిన బాధను బట్టి, వారికి కలిగిన శోధనను బట్టి, ఇది నా జీవితంలో ఇంకా తొలగదు అనే స్థితికి ఒకవేళ వచ్చారేమో ప్రభా, ఇది నా చివరి స్థితి, చివరి గడియ అనుకుంటున్నారేమో ప్రభా. కానీ ప్రభా, అట్టి స్థితిలోంచి లేపగల సమర్థుడు, శక్తిమంతుడు, మృతులను, చనిపోయిన వారిని సైతం లేపిన దేవుడు ప్రభా. ప్రతి ఒక్కరిని మీరు బలపరచమని, లేవనెత్తమని, స్వస్థపరచమని ప్రార్థిస్తూ, ఇది యవనస్తులు ఎవరైనా ఉంటే చక్కటి సంబంధాలను గ్రహించమని ప్రార్థిస్తున్నాను. అలాగే ప్రభా, యువత ప్రభా, అనేక మంది చెడు వ్యసనాలు గురై నేను పాడైపోతున్న పరిస్థితుల్లో ఉన్నారు ప్రభా. అందరినీ మీరు కాపాడండి, విడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే ప్రభా, మా గ్రామాన్ని, మా రాష్ట్ర, మా దేశాన్ని కాపాడు, మా భారతదేశానికి రక్షణ కాపుదల దయచేయమని. అలాగే తండ్రి, మిగతా ఎన్ని దేశాన్ని కూడా కాచి కాపాడమని.
ఇజ్రాయెల్ దేశాన్ని కూడా కాచి కాపాడమని ప్రార్థిస్తూ ఈ దినం ఎవరిది మ్యారేజ్ అయిన బర్త్డే బిడ్డలను దీవిస్తున్నాం, ఆశీర్వదిస్తున్నాం. కృపించమని ప్రార్థిస్తూ సంవత్సరం అంతా దయకిరీటం ఉంచమని ప్రార్థిస్తూ ఈ దినం బిడ్డలు చేయి ప్రయాణాలు ప్రయత్నాలు రాకపోగలు సమస్తంలో మీరే తోడండి, మహిమ పొందమని యేసు నామముని ప్రార్థన అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమంది బిడ్డలారా, ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరిచారని నమ్ముతున్నాను. ప్రభు చిత్తమైతే, మరి ఇది దేవుని చిత్తమని మీరు భావిస్తే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే మీ ప్రార్థన అవసరాలు కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మీ కామెంట్లు మేము దయచేసి ఓపెన్ చేయలేకపోతున్నాం, ఎందుకంటే మరి యూట్యూబ్ సరిగ్గా సహకరించడం లేదు మా ఫోన్కి. మరి గనుక మీకు తగిన రిప్లై ఇవ్వలేకపోతున్నామని తెలియచేస్తూ దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్.